కాసేపట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పర్యటించనున్నారు. పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొనబోతున్నారు. కాసేపట్లో అంబాజీపేటలోని 4 రోడ్ల జంక్షన్లో బహిరంగ సభ జరగనుండగా రాత్రి అమలాపురంలోని క్లాక్ టవర్ సెంటర్లో పబ్లిక్ మీటింగ్ జరగనుంది. ఈ 2 సభలలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు, समाजवादी पार्टी का कब्जा रहा है समाजवादी पार्टी का मैनपुरी में। అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో మరికొద్ది సేపట్లోనే వారాహి విజయబేరి బహిరంగ సభ ప్రారంభం కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లోనే ప్రత్యేక హెలికాప్టర్లు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. ఇప్పటికే అంబాజీపేట మనం ప్రస్తుతం బహిరంగ సభ జరిగే ప్రాంతం దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే ఇక్కడ స్థానికంగా ఉన్న పెద్ద ఎత్తున స్థానికులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలను కూడా మన విజువల్స్లో చూడవచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మహిళలు, స్థానికులు కూడా భారీగా తరలి వచ్చిన దృశ్యాలను కూడా మన విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ మేడలపై కూడా అంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ బహిరంగ సభకు తరలి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే మరి కొద్దిసేపట్లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నాడు. మేడపైన భారీగా ఇక్కడ సభ కోసం తరలి వచ్చిన దృశ్యాలను కూడా మనము విజువల్స్ లో చూడవచ్చు. అంటే ముందుగా ఇక్కడ బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఇక్కడ బహిరంగ సభ అయిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్ షో ఉంటుంది. అమలాపురంలో క్లాక్ సెంటర్ లో కూడా బహిరంగ సభ ఉంటుంది. ప్రజాగలం బహిరంగ సభలో కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ప్రస్తుతం అంబాజీపేటలో మాత్రం మరికొద్ది సేపట్లోనే ఇక్కడ బహిరంగ సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ స్థానికులు తరలి వచ్చిన దృశ్యాలను కూడా మన విజువల్స్ లో చూడవచ్చు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎందుకు అంటే మరి కొద్దిసేపట్లోనే బహిరంగ సభ ప్రారంభం కానుంది, ముందుగానే భారీ స్థాయిలో మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు, ఏమనిపిస్తుంది ఈ పరిస్థితి చూస్తే? ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి, ఓటు ఎప్పుడు వేద్దాం అని చెప్పని మరి అందరూ కూడా చాలా పండగ వాతావరణంలో మరి భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ ఎలా చేసుకుంటే ఒక వాతావరణం ఏర్పడుతుందో అదే విధంగా మరి ఇక్కడ అంతా కూడా ఒక పండగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, ఆయన మెసేజ్ ఏమిస్తారు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల కోసం మరి ఈ కూటమిలో భాగంగా ఇక్కడ ప్రజలు మరి ఏ విధంగా ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పని ప్రతి ఒక్కరు కుతూహలంతో ఒక గాజు గ్లాస్ గుర్తుకి తప్పనిసరిగా ఈసారి అందరం, మేము మహిళలందరం కూడా వేస్తాము, మార్పు తీసుకొస్తాము ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అని చెప్పని అందరూ అంటున్నారు. మరి జనసేన పార్టీలో నేను డాక్టర్ సెల్లో రాష్ట్ర కార్యదర్శిని. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ మహిళలు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఉర్రూకలు ఊగుతూ ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అదే విధంగా ఈ అరాచక పాలనని, మొట్టమొదట ఈ రాక్షస పాలనని తరిమి కొట్టాలండి. ఖచ్చితంగా ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, అదొక్కటే ధ్యేయం మాకు అందరికీ అని చెప్పని మరి ఇక్కడ మహిళలు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా అంటున్నారు. మరి ప్రతి ఇంటింటికి వెళ్తుంటే మేము చాలా కష్టపడ్డామండి, మాకు కనీసం ఆరోగ్యశ్రీలో చేయించుకోవటానికి కూడా మాకు ధిక్కారం లేదండి అని చెప్పని మరి అదే విధంగా ఈ బడుగు బలహీన వర్గాలందరూ కూడా మరి అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు అన్ని పోవాలంటే, ఈ రాష్ట్రానికి మంచి జరగాలంటే ఒకే ఒక్కరు, అది నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అతని కోసం వేచి చూస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పని మహిళలందరూ కూడా పిలుపునిచ్చారు. చెప్పండి, మహిళలు మండు టెండలో కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచే భారీగా తరలి వస్తున్నారు, ఏమనిపిస్తుంది ఇక్కడ ఈ రోజు సభ? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే చోట మాట్లాడబోతున్నారు, మీకు ఏమనిపిస్తుంది? మేము పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటూ మేము అందరం కూడా ఆశయాలు మాకు నెరవేరాలనండి. మేము పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా త్యాగం చేస్తున్నాం. మేము ఎండలోనే తిరుగుతున్నాం, మేము అంతా పవన్ కళ్యాణ్ గారి కోసం చేస్తున్నామండి. మాకు ఆయనే రావాలి, మా అభివృద్ధికి ఆయనే ఉండాలి, ముందు ఉండాలి, ఆయన కోసమేనండి మాకు. ఇప్పుడు గ్రామాల్లో కూడా ఏమనుకుంటున్నారు ప్రజలంతా, ఏమనుకుంటున్నారు? వైసీపీ పాలనకి చెక్కి పెట్టాలనుకుంటున్నారా? ఎందుకు, ఏమనుకుంటున్నారు? ఏందండి ఇంకా జనసేనకే, పవన్ కళ్యాణ్ గారి కోసమే చూస్తున్నారు అందరూ కూడా.
ఏ వింటే విన్నా కూడా పవన్ కళ్యాణ్ గారే. అయిపోయిందండి, ఆయన ఏమీ లేదు. అమ్మ నాన్న ఉండాలి, ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. అందరూ 3 పార్టీ కలిస్తేనే మనం రాక్షస పాలన మనం దించాలని కోరుకుంటున్నాం. ఈ 3 కలిస్తేనే మన ఈ జగన్ గారిని సైకో జగన్ గారిని పంపించాలంటే 3 పార్టీలు కలిసి అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి ఇక్కడ గడ్డ సత్యనారాయణ ఎమ్మెల్యే చేసి ఎంపీ హరీష్ గారిని ఎంపీ చేయాలని మనం కోరుకుంటూ ఈ జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఎండైనా కొండైనా 5 సంవత్సరాలు కష్టపడి అందరూ బాధపడి ఇవాళ మనం ఇంకొక 30 రోజుల్లో మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. ఓకే, చంద్రబాబు నాయుడు కావాలని కోరుకున్నాం సార్. మేము జనసేన రావాలని. ఈ పరిపాలన అయిపోయింది, ఇంకా చాలు సార్. మేము చేసిన చాలు, మాకు చేసిన చాలు. ఇప్పుడు ఈ పరిపాలన కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కావాలి, జనసేన రావాలనేసి కోరుకుంటున్నాం సార్. కావాలని కోరుకుంటున్నాం సార్. పిల్లలు ఖాళీగా ఉంటున్నారు, జాబులు లేవు, ఏం లేవు సార్. ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్నారు బాబులందరూ కూడా. అంటే ఇప్పుడు జగన్ గత 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. మీరేమంటారు? వద్దు సార్, ఇంక మాకు మా పిల్లలు అయితే ఖాళీగా ఉంటున్నారు, జాబులు లేవు, ఏం లేవు, ఏం చేయలేదు. మాకు ఏం చేశారు సార్? మాకు ఏం చేయలేదు. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అనేసి అమ్మఒడి వేసామని చెప్పారని 10 సార్లు కనీసం కలెక్టర్ ఆఫీస్కి వెళ్తేనే కానీ మాకు దిక్కులేదు. కలెక్టర్ ఆఫీస్లో మేము వెళ్ళి అక్కడ పోరాడితే అప్పుడు వచ్చిందండి, 1 సారి 2 సార్లు రాలేదంటే మాకు వాలంటీర్లు కూడా సమాధానం లేదండి. మేము ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు పోతే వాళ్ళ కోసం ఆలోచించి మేము ఆగాం. కానీ ఈ పట్టు ఏమి ఇంకా ఆగేది లేదు. మా పవన్ అన్న వస్తాడు, మా పవన్ అన్నే చూస్తాడు మమ్మల్ని. మందు మాత్రం పని చేయకూడదండి. ఎవరికి మందులు తాగి ఇదైపోతున్నారు, మందు మాత్రం లేకుండా చెయ్యాలండి. అది నరేంద్రపురం నుంచి వచ్చాను. మద్యం తీసేయాలి సార్, పిల్లలు కూడా పాడైపోతున్నారు. నిన్న మొన్న పుట్టిన పిల్లలు కూడా పాడైపోతున్నారు, మందుకు బానిస అయిపోతున్నారు. మందు గంజాయి మందు అన్ని తీసేయండి. మహిళలు మళ్ళీ జగన్ నమ్మే పరిస్థితి ఉందా? వద్దు సార్, వద్దు. మాకు భవన్ జగన్, మాకు జనసేన రావాలి, చంద్రబాబు నాయుడు కావాలి. సుమిత్ర, ఇప్పటి వరకు కూడా మనం స్థానిక మహిళలతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఇక్కడ మళ్ళీ ప్రజలంతా కూడా మార్పు కోరుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించుకుంటాము, ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ చెక్ పెడతాము, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం అంబాజీపేట సెంటర్ అంతా కూడా జనసంద్రంగా మారిపోయింది. పెద్ద ఎత్తున జనం ఇక్కడికి తరలి వచ్చారు. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా ఇక్కడికి తరలి రానున్నారు. భారీ స్థాయిలో జనం కూడా తరలి వచ్చారు. మరికొద్ది సేపట్లోనే బహిరంగ సభ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మండు టెండను కూడా సైతం లెక్క చేయకుండా మహిళలు భారీ స్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, ఏం హామీ ఇస్తారు అనేది కూడా ఆసక్తిగా చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇది అంబాజీపేటలో పరిస్థితి. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ రాజాబాబు.